ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామంలో మీకు అందరికి శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు. మృదువైన మాట క్రోధంను చల్లార్చును, నొప్పించు మాట కోపం రేపును. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. నేటి దినాలలో చూసినట్లయితే మనం మాట్లాడే మాట విధానం ఎలా ఉంది? కొందరితోనైనా మనం ఆదరించే రీతిగా మాట్లాడుతున్నామా? కొందరితోనైనా మనం ఓదార్చే రీతిగా మనం మాట్లాడుతున్నామా? కొందరితోనైనా మనం ధైర్యపరిచే రీతిగా మనం మాట్లాడుతున్నామా? కొందరినైనా దేవుని మార్గంలో నడిచేటట్లు మనం మాట్లాడుతున్నామా? మనలను మనం సరిచూసుకోవాలి. నొప్పించు మాట కోపం రేపులు. మనం నొప్పించే మాటలు మాట్లాడటం వల్ల కొన్ని కుటుంబాలు దూరమయ్యాయి. మనం నొప్పించే మాటలు మాట్లాడడం ద్వారా స్నేహితులు దూరమయ్యారు. మనం నొప్పించే మాటలు మాట్లాడడం ద్వారా దాంపత్య జీవితాలు విడిపోయాయి. అదే రీతిగా చూసినట్లయితే సామెతలు 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవులు ఆదాయం చేత వాడు తృప్తి పొందును. ఆనాటి మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అని అన్నారు. అదే రీతిగా చూసినట్లయితే ఓపిక పట్టు చూడు, గాయం చేసిన కాలమే సహాయం కూడా చేస్తుంది. ఈ ఓపిక, ఈ యొక్క సహనం మన కుటుంబాలలో మనలో ఉండేటట్లు దేవుడు తన కృపను మనకు దయచేయను గాక. ఆమేన్.